దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 21, 22, 23 వచనాలను చదువుకుందాం. జెనసిస్ 14:21-23, उत्पत्ति 14 अध्याय 21 से लेके 23 तक. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు అబ్రహాం జీవితంలో జరిగిన ఒక సంఘటన మన ముందు ఉంచి, అబ్రహాము ఆ సందర్భంలో మాట్లాడిన ఒక మాటను మనకు వినిపించి ఉన్నారు. ఈ మాట దేవుడు ఎందుకు మన ముందు ఉంచారు, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అని ధ్యానించినప్పుడు దేవుడిచ్చిన తలంపును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా మనం ఈ వాక్య సందర్భంలోకి వెళ్తే, అందుకోసం ఈ సంఘటన పూర్వాపరాలు, అంటే ఈ సంఘటనకు ముందు జరిగిన పరిస్థితిని మనం ఒకసారి చూడగలిగితే, ఇప్పుడు చదివిన వచనం కంటే కొద్దిగా ముందుకు మనం వెళ్ళి చూస్తే, ఆదికాండం 14వ అధ్యాయము 8-17 వచనాలు మనం చదివితే అక్కడ ఏం రాయబడి ఉందంటే, అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయారను, బేలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయుల రాజైన తిదాలు, షీనారు రాజైన ఆమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాంతో నిబంధన చేసుకునినవారు. అబ్రహాం తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అంతకుముందు జరిగిన పరిస్థితి ఏంటి అంటే, సొదొమ రాజు, గొమొర్రా రాజు, ఆద్మా, సెబోయిము, సోయారును, బేలారాజు అనే 5 రాజులు వేరే ఇంకొక 4 రాజులతో వాళ్ళు యుద్ధం జరిగింది. అప్పుడు ఆ 5 రాజులను ఈ 4 రాజులు ఓడించి వాళ్ళకుండే ఆస్తిని, వాళ్ళకుండే వనరులనన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు అబ్రహాము అన్న కొడుకైన లోతు సొదొమ రాజ్యంలో ఉంటూ ఉన్నాడు, సొదొమ నగరంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి అతని ఆస్తి, అతన్ని కూడా వాళ్ళు తీసుకొని పోయారు. ఈ విషయం అబ్రహాంకు తెలిసి తన తమ్ముడైన లోతును
అతని ఆస్తిని ప్రజలను కాపాడుటకు తన దగ్గర ఉన్న 318 మందిని వెంటబెట్టుకొని పోయి ఆ రాజులను జయించి అది వాళ్ళు తీసుకుపోయిన వాటన్నింటినీ స్వాధీనం చేసుకొని లోతుకు ఇతరులకు అప్పగించి ఉన్న పరిస్థితిని మనము ఆ ముందు వచనాల్లో చూస్తూ ఉన్నాం. ఇది జరిగిన తర్వాత ఇక్కడ మనం ముందుగా దేవుని కార్యాన్ని మనం అర్థం చేయాలి. ఎందుకంటే నిజానికి ఆ 5 రాజులు ఆ 4 ఓడించలేకపోయారు. వాళ్ళ చేతిలో ఓడిపోయి పారిపోయారు. కానీ ఆ 4 అబ్రహాము కొద్ది మందితో జయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇదంతా అబ్రహాం యొక్క శక్తియా, అబ్రహాం యొక్క గొప్పతనమా, అబ్రహాం యొక్క బలమా అని మనము ఆలోచన చేస్తే అబ్రహాంకి అంత బలం లేదు, అబ్రహాంకి అంత శక్తి లేదు. కానీ అబ్రహాము తాను ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ దేవుని బలం అతన్ని గెలిపించింది. ఎవరి మీదైతే ఆధారపడ్డాడో ఆ దేవుని శక్తి అతన్ని గెలిపించింది. ఇది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని కార్యము అక్కడ జరగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం కూడా అదే మనకు చెబుతూ ఉంది. యెషయా 41:2 మనం చూస్తే, ఐజయా 41:2, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు, ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాడు. మనం చూస్తే ఈ లోకంలో ఎవ్వరు నీతిమంతులు లేరు. కానీ దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మనం మన జీవితంలో ఆ దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని ఇష్టం ప్రకారము, దేవుని చిత్తం ప్రకారం మనం జరిగించినప్పుడు మనము నీతిని జరిగించిన వారం అవుతాం. అలాంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన కార్యం చేసేవానిగా ఉంటూ ఉన్నాడు. వాక్యం అదే చెబుతూ ఉంది. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాని జీవితంలో దేవుడు కార్యం చేస్తారు. అతడు తన శత్రువులను అతనికి అప్పజెప్పే పరిస్థితి, జనములను అప్పగిస్తూ ఉన్నాడు, రాజులను లోబరుచున్నాడు, ధూళివలే శత్రువులను ఖడ్గానికి అప్పజెప్పే పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం అర్థం చేయాలి. ఇలా ఎన్నో సార్లు బైబిల్లో మనం చూస్తాం. దేవుని కార్యాలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి. గిద్యోను జీవితంలో, దావీదు జీవితంలో, యోనతాను జీవితంలో ఇలా చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి నమ్మి ఆయనతో నడిచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉంటాం. వాళ్లకు అసాధ్యమైన కార్యాలు, వాళ్ళ శక్తికి మించినవి, వాళ్ళ ఊహకు మించినవి వాళ్ళ జీవితంలో జరగడం మనము అనేక సార్లు చూస్తూ ఉంటాం. వాళ్ళకే సమర్థత లేదు, వాళ్ళకే శక్తి లేదు, ఏ బలము లేదు. కానీ దేవుని కృప వారి జీవితంలో విజయాన్ని ఇచ్చిన అనుభవాలు ఎన్నో మనం చూసి ఉన్నాం. మన జీవితంలో కూడా ఆ అనుభవాలు ఎన్నో మనము అనుభవించి ఉన్నాం. అసాధ్యమైనవి మన జీవితంలో ఎన్నడూ మనము అది చేయలేము, దాన్ని అనుభవించలేము అనుకున్న కార్యాలు ఎన్నో దేవుడు మన జీవితంలో చేసి ఉన్నారు. ఊహించని వాటిని ఆయన మన ద్వారా చేపిస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటాం ఇది నా తెలివి వల్ల, నా బుద్ధి వల్ల జరుగుతుందని. కానీ మనం అర్థం చేయాలి, దేవుని కృప లేకుండా
మన జీవితంలో ఏది జరగదు. నిజానికి ఇవన్నీ మనకు ఆయన ఇచ్చే పరీక్షలు. మన జీవితంలో ఏదైనా ఒక మేలును, ఒక విజయాన్ని ఆయన ఇస్తూ ఉన్నారంటే అది మనకు నిజంగా ఒక పరీక్ష. ఎందుకనంటే ఆ విజయాన్ని పొందిన మనము ఎలా ప్రవర్తిస్తాం, ఆ మేలును పొందిన మనము ఎలా నడుచుకుంటాం, దేన్ని బట్టి అతిశయిస్తాం? మన సమర్థతను బట్టా, లేకుంటే మన దేవుని సామర్థ్యతను బట్టా? కొన్ని మన జీవితంలో దేవుడు మనతో చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడు మనం అనుకోవద్దు ఇది మన వల్ల జరుగుతుంది అని. ఆయన నిన్ను నన్ను పరీక్షించడానికి ఇవి మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాని మనకు ఏ అర్హత లేదు, ఏ సమర్థత లేదు. కానీ విచారం ఏమిటంటే మనలాంటి చాలా మంది ఇక్కడే పడిపోతున్నారు. కొద్దిగా వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక మేలు జరిగింది, ఒక సంతోషం జరిగింది, ఒక అచీవ్మెంట్ దొరికింది అని అంటే వాళ్ళు తామే ఏదో గొప్పవారిగా భావిస్తూ ఉంటారు. మన తెలివి వల్ల, మన శక్తి వల్ల, మన బుద్ధి వల్ల అని నాకు దొరికింది అనే మాటలు వినబడుతూ ఉంటాయి. నేను చాలాసార్లు విన్నాను ఇటువంటి మాటలు. నేను చెయ్యకుండా నాకు దొరుకుతుందా? నేను చేస్తేనే కదా నాకు దొరికేది. ఇటువంటి మాటలు చాలాసార్లు నేను వింటూ ఉంటాను. నీకు చేయగలిగే సమర్థత ఇచ్చే దేవుడు ఆయన అది ఇవ్వకుంటే నువ్వు ఎలా చేస్తావు? నీకు అది చేయగలగ బుద్ధి ఇచ్చిన దేవుడు ఆయన ఆ బుద్ధి నీకు ఇవ్వకుంటే నువ్వు ఎలా చేస్తావు? చాలా మంది ఇది అర్థం చేయలేకపోతున్నారు. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని కృప మాత్రమే. దాన్ని బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు. ఇక మన ముందుంచబడిన మాట విషయంకు వస్తే, ఆ 4 రాజులను జయించి వారు కొల్లగొట్టిన తీసుకెళ్తున్న ఆస్తినంతా తీసుకువచ్చి అబ్రహాం తీసుకువచ్చి అప్పచెప్పిన అబ్రహాముతో సొదొమ రాజు ఏమంటున్నాడు? నా ప్రజలను మాత్రం నాకు అప్పగించు, మిగిలిన ఆస్తినంతటిని నువ్వే తీసుకోమని చెప్పినప్పుడు దానికి బదులుగా అబ్రహాం చెప్పిన మాట ఈరోజు దేవుడు మన ఆరాధన వాక్యంగా ఇచ్చి ఉన్నారు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోను. నిజానికి అబ్రహాం అవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఆ అవకాశం ఉంది, ఆ అర్హత ఉంది. ఎందుకనంటే ఎవరైతే విజయం పొందుతారో వారికి దోపుడు సొమ్ము వారి సొంతం. అతనికి ఆ హక్కు ఉంది. ఆ కొల్లగొట్టిన సొమ్మంతా అబ్రహాం స్వాధీనంలోనే ఉంది. అదంతా అతను తీసుకోవచ్చు. సొదొమ రాజు దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఇంకా కావాలంటే, ఇంకా చెప్పాలంటే ఆ సొదొమ పట్టణాన్ని కూడా తాను హస్తగతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి చేతిలో అయితే సొదొమ రాజు ఓడిపోయాడో అతన్ని వాళ్ళని జయించిన పరిస్థితుల్లో అతను అక్కడ నిలబడి ఉన్నాడు. సొదొమ రాజు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో లేడు. సొదొమ రాజుకు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే అబ్రహాము దాన్ని లెక్క చేయడం లేదు.
ఎందుకంటే అతనికి తెలుసు అది కాదు తనకు అవసరమైనది. ఈ లోకధనంతో తాను ఐశ్వర్యవంతుడు కావాలని అతను ఆశించడం లేదు. అతడు తన ఐశ్వర్యాన్ని దేవునిలోనే కనుగొనాలని కోరుకుంటున్నాడు. ఈ అశాశ్వతమైన ఈ లోక సంబంధమైన దీవెనలను అతను ఆశించడం లేదు. శాశ్వతమైన దేవుని కృప ఆశీర్వాదాలు అతడు కోరుకుంటున్నాడు. అందుకనే మనం చూస్తాం వాక్యం, అబ్రహాము సర్వోన్నతుడైన దేవుని యాజకుడకు మెల్కీసెదెకు ముందు ఆశీర్వాదం కోసం మోకరిల్లిన పరిస్థితి. కానీ సొదొమ రాజు ఇవ్వజూపిన ఆస్తిని తిరస్కరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, అబ్రహాము ఆశించే ఆశీర్వాదాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు. ఈరోజు మనం ఎటువంటివి కోరుకుంటున్నాం? అందుకని అబ్రహాం ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఆ సొదొమ రాజుతో, నేనేమీ తీసుకోను. ఇదే మాట దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. మన చేరిక ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడం, అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయనను మహిమపరచడమే. ఆయనను మహిమపరచడం అంటే ఇతరుల ఎదుట మన దేవుని గొప్పగా చూపెట్టడం. అదే చేయడానికి మనం ఇక్కడ చేరి ఉంటే మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనకే ఈ మాటను అబ్రహాం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోను అని అబ్రహాం చెప్పిన మాటను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం అర్థం చేయాలంటే, నా దేవుడు ఇవ్వంది నాకేది వద్దు, అది ఏదైనా అది నేను తీసుకోను. ఇదే చెప్తూ ఉన్నాడు అబ్రహాం. ఇదే కదా దేవుణ్ణి మహిమపరచడం. ఇదే కదా దేవుణ్ణి ఆరాధించడం. ఈ మాట ఈరోజు మనం ఎంతవరకు చెప్పగలుగుతూ ఉన్నాం? ఎందరం చెప్పగలుగుతూ ఉన్నాం? నాకున్న సమస్తము దేవుడు ఇచ్చిందే, ఆయన ఇచ్చింది నాది, అలా కాకుండా వేరే ఏదైనా అది నాకొద్దు, అది నాది కాదు, వేరే ఏదైనా రాని, ఎందుకోసమైనా రాని, అది నాకొద్దు, అది నాది కాదు, అలాంటిది నాకొద్దు అని చెప్పే పరిస్థితి ఈరోజు ఎంతమందిలో ఉంది? అది దేవుని మీద ఆధారపడిన వారు చెప్పే మాట, అది దేవుణ్ణి ఆరాధించే వారు చెప్పే మాట. ఈరోజు ఆ మాట చెప్పలేని పరిస్థితుల్లో మనం ఇక్కడ చేరి ఉంటే ఆయనను ఎలా ఆరాధిస్తాం? అందుకనే దేవుడు ఈరోజు ఈ మాటను మనకు వినిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈ ఒక్క మాట మన దేవునికి ఎంత మహిమనిస్తుంది. అవును, మనల్ని లోబర్చుకునే పరిస్థితులు రావచ్చు, ఆశలు చూపెట్టొచ్చు, ఈ లోకం ఆకర్షణ చూపెట్టొచ్చు. ఆ ప్రతి పరిస్థితుల్లో నాకు ఇది వద్దు, నా దేవుడు ఇచ్చిందే నాకు కావాలి, ఇంకా ఏది నాకు వద్దు అని చెప్పే ఒక్క మాట మన దేవునికి ఎంత మహిమకరం. అది చెప్పకుండా మనం ఇక్కడ చేరితే ఏం చెప్పి ఆయనను మహిమపరుస్తాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. విచారం ఏంటంటే ఈరోజు చాలా మంది ఇది చెప్పలేని పరిస్థితుల్లోనే ఉంటున్నాం.
కొంతమంది అయితే మాటలు చెబుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో అది ఏ రోజు కనబడదు. అది ఇంకా విచారం, అది ఇంకా బాధాకరం. అందుకని అటువంటి వారి గురించి దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నారు. వారు పెదవులతోనే నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, వారి హృదయం నాకు దూరంగానే ఉంది అని. దేవుణ్ణి ఆరాధించడం అంటే మాటలు చెప్పడం కాదు, ఆ మాటల ప్రకారం మనం జీవించడం. అందుకనే ప్రసంగి అయిన సొలొమోను చెబుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో మాట్లాడేప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రసంగి 5:2 నుంచి మనం 6వ వచనం వరకు చదివితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? మనం మాట్లాడే మాటలకు ఏ విలువ ఇస్తూ ఉన్నాం? విస్తారమైన పనిపాటల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. కేవలం మాటలు ఎవరు చెప్తారు అని వాక్యం చెప్తుంది అంటే బుద్ధి లేని వాడే చెప్తాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టం లేదు. నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఏది ఆయన ముందు చెప్పకు, ఎవరితో చెప్పకు, నువ్వు చేయగలిగేదే చెప్పు. ఈరోజు ఎన్నిసార్లు మనం చెబుతూ ఉన్నాం, సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాం, ఏ రోజైనా అది మన జీవితంలో ఆచరణ చేస్తున్నామా, ఆచరణలో చూపిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి సంగమా. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. వాక్యం చెప్తుంది, నువ్వు చెప్పకు, చేసే వాడివైతేనే చెప్పు. నీకు చేసే మనసు లేదంటే, చేసే శక్తి లేదంటే, చేసే పరిస్థితి లేదంటే నువ్వు చెప్పకు. నువ్వు చేసేదే చెప్పు. చెప్పినావంటే అది ఖచ్చితంగా చెయ్యి. నీ దేహమునకు శిక్ష లోబర్చినంత పని నీ నోటి వలన జరగనీయకము. నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్త పడమని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన ముందున్నావు, ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు నేల మీద ఉన్నావు. ఆయన ఎవరనేది అర్థం చేయి. నీ పరిస్థితి ఏంది నువ్వు అర్థం చేయి. అది అర్థం చేసి జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే నీ వాస్తవ పరిస్థితి నీకు తెలుసు. నీకంటే ఎక్కువగా నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు ఎవరి ముందు నువ్వు మాట్లాడుతున్నావు. అందుకనే అన్ని ఆలోచించి మాట్లాడవలసిన అవసరాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మాట్లాడావంటే అది తప్పకుండా చేయాల్సిన పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. లేదంటే నువ్వు మాట్లాడకుండా ఉండమని చెప్తూ ఉన్నారు. ఎందుకు చెయ్యని వాటిని, చెయ్యలేని వాటిని చెప్పి అవి చెయ్యకుండా ఉండి దానివల్ల వచ్చే శిక్షకు నువ్వు పాత్రుడవుతావు అని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. ఇది ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనందరికీ హెచ్చరిక. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంగమా. ఆలోచన కాదు, భయపడాల్సిన అవసరం ఉంది. చివరగా ఇంకొక ముఖ్య విషయం, అబ్రహాం చెప్పినట్లు ఈ మాట మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇదే కదా అసలు సమస్య.
దానికి పరిష్కారం అయితే అబ్రహాం జీవితం ద్వారానే దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ఎందుకు మనము నా దేవుడు ఇవ్వంది నాకొద్దు, అది ఏదైనా నాకు అవసరం లేదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం? దేవుడు ఇచ్చిన దానితో ఎందుకు తృప్తి పడలేకపోతున్నాం? అది అర్థం చేయడానికి అబ్రహాం జీవితంలోని మరొక సంఘటన మనం చూద్దాం. అది 12వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఆదికాండం 12, 14 నుంచి 16 వచనాలు. జెనసిస్ 12, 14 to 16. అక్కడ కూడా ఒక పరిస్థితి మనకు దేవుడు చూపెడుతూ ఉన్నాడు. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఇవ్వనిది నాకు వద్దు, నేను తీసుకోను అంటూ సొదొమరాజు తీసుకోమని చెప్పిన దాంట్లో ఒక్క నూలు పోగైనా నాకు అక్కర్లేదన్న అబ్రహాం ఇక్కడ మనం చూస్తే ఫరో ముందర మోకరిల్లి గొర్రెల కోసం, మేకల కోసం, గాడిదల కోసం, ఈ అల్పమైన వాటి కోసం అతడు మోకరిల్లిన పరిస్థితి, తన భార్యను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితుల్లో అబ్రహాం నిలబడాల్సి వచ్చింది? ఎందుకు తన దేవునికి మహిమ చెల్లించలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో అతడు అక్కడ నిలబడ్డాడు? ఇది ముఖ్యంగా దేవునికి మహిమకరంగా జీవించలేని ప్రతి ఒక్కరము ఆలోచన చేయాల్సిన మాట. నిజంగా ఆయనను ఆరాధించలేని, హృదయంతో కాకుండా పెదవులతో మాత్రమే స్తుతించే ప్రతి ఒక్కరూ బహుశా నీవు నేను అందులో ఉన్నామేమో ఒక్కసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మీయంగా ఈ విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో గొప్ప మర్మం ఏం లేదు. ఎందుకు ఆ పరిస్థితి అబ్రహాం జీవితంలో వచ్చింది? ఎందుకు ఆ మాట చెప్పలేకపోయాడు? ఇక్కడ కూడా సొదొమరాజుతో చెప్పిన మాట ఇక్కడ కూడా ఎందుకు చెప్పలేకపోయాడు? మనందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనందరము నిర్లక్ష్యం చేస్తున్న విషయం. ఇక్కడ ఈ రెండు సంఘటనలు జరిగిన ప్రదేశాలను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. మనం మొదట చదివిన సంఘటన అబ్రహాము హెబ్రోన్లో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు తర్వాత జరిగిన సంఘటన అబ్రహాము ఐగుప్తులో ఉన్నప్పుడు జరిగింది. ఈ రెండు ప్రదేశాలను మనం ఆత్మీయంగా అర్థం చేయవలసిన అవసరం ఉంది. హెబ్రోను దేవుని సహవాసానికి, ఆయనతో ఉండే సంబంధానికి సాదృశ్యమై ఉన్నది. ఐగుప్తు లోకానికి, పాపానికి సాదృశ్యంగా, దేవునికి దూరమైన పరిస్థితికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అందుకనే ఆ హెబ్రోనులో దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము దాన్ని జయించగలిగాడు. కానీ అదే అబ్రహాము ఐగుప్తులో పరీక్షించినప్పుడు దానిలో తేలిపోయాడు, ఓడిపోయాడు. అర్థమైంది కదా? దేవునికి దూరంగా ఉండే జీవితం, ఆయనతో సంబంధం, సహవాసం లేని జీవితం, లోకానికి దగ్గరగా ఉండే జీవితం, లోకరీతిగా జీవించే జీవితం ఏ రోజు దేవుణ్ణి మహిమపరచలేదు, ఏ రోజు దేవునికి మహిమకరంగా మాట్లాడలేదు.
ఇది అర్థం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు దేవునికి మహిమకరంగా మనం జీవించలేకపోతూ ఉన్నామంటే మనం ఎక్కడున్నాం? హెబ్రోన్లో ఉన్నామా? ఐగుప్తులో ఉన్నామా? దేవుని సహవాసంలో, ఆయన సంబంధంలో ఉంటూ ఉన్నామా? లేకుంటే ఆయనకు దూరంగా ఈ లోకంలో, లోక సంబంధాలలో మునిగిపోతూ ఉన్నామా? ఈరోజు ఆ మాట మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మనం ఐగుప్తులో ఉంటూ ఉన్నాం. అందుకనే అబ్రహాం అక్కడ కూడా చెప్పలేకపోయాడు. ఈరోజు ఈ మాటను మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు ఎందుకు మనకి ఈ మాటను తన ఆరాధన మాటగా మన ముందుంచారు? ఆయనకు దూరంగా ఉన్న ఏ ఒక్కరము ఆయనను ఆరాధించలేము, ఆయనను మహిమపరచలేము, మాట కూడా చెప్పలేము. ఇవన్నీ అర్థం చేయవలసిన అవసరం ఉంది సంగమా. అప్పుడే మనం ఆయనను ఆరాధించగలుగుతాం. అప్పుడే ఆయనకు మహిమకరంగా మనము మన జీవితాన్ని జీవించగలుగుతాం. అదే మన సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కోసం మనం ఈరోజు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రార్థన చేసుకుందాం.